ఇప్పుడు మీరు కూడా మాకు నచ్చిన టాయ్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఎలక్షన్స్. ఇవాళ ఎలక్షన్స్కి ఓటు వేయాల్సిన రోజు కాబట్టి ఆఫీస్లో ఇంకా స్కూళ్లలో సెలవులిచ్చారు. అప్పుడు గట్టు ఇంకా చింకి నాన్నతో, నాన్న ఇవాళ మా స్కూల్తో పాటు మీ ఆఫీస్కి కూడా సెలవు ఉంది. మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి నాన్న ప్లీజ్. హా నాన్న, మనం ఇన్ని రోజులైంది గేమ్ జోన్కి వెళ్ళి, మీరు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి. పిల్లలు, ఇవాళ మీకు సెలవు ఉండొచ్చు, కానీ నాకు లేదు. నేను ఒక ముఖ్యమైన పని చేయడానికి వెళ్ళాలి. పని? ఏం పని నాన్న? అరే, ఇవాళ నేను ఓటు వేయడానికి వెళ్ళాలి. సెక్రటరీ అంకుల్ వస్తూ ఉండి ఉంటాడు. మేమిద్దరం వెళ్ళి ఓటు వేస్తాం. అచ్చా, కేవలం మీరు ఇంకా అంకుల్ మాత్రమే ఓటు వేయడానికి వెళ్తారా? అరే లేదు గట్టు, అలా కాదు. ఓటు వేయడానికి చాలా మంది వెళ్తారు. ఓ, అయితే నేను కూడా వస్తాను, ఓటు వేస్తానన్నా. గట్టు ఇంకా చింకి నాన్నతో మాట్లాడుతుంటారు. అప్పుడే అమ్మ అక్కడికొస్తుంది. లేదు చింకి, నువ్వు ఓటు వెయ్యకూడదు. మనం ఓటు వెయ్యాలి అంటే 18 సంవత్సరాల వయసు రావాలి, సరేనా? అయితే అమ్మా, నీకు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ లేవా? గట్టు మాటలు విని అమ్మా నాన్న ఆలోచనలో పడతారు. నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. అమ్మ కూడా ఓటు వేయడానికి వెళ్ళాలి. మేము తప్పు చేయబోయాము. నీ వల్ల మేము మా తప్పు సరిదిద్దుకుంటున్నాము. ఆ తర్వాత అమ్మ కూడా ఓటు వేయడానికి తయారవుతుంది. కాసేపట్లోనే సెక్రటరీ అంకుల్ వస్తారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఓటు వేయడానికి వెళ్తారు. అమ్మా నాన్న ఓటు వేసి ఇంటికి వచ్చిన తర్వాత సెక్రటరీ అంకుల్ టీ తాగడానికి ఇంట్లోనే కూర్చొనుంటారు. అంకుల్ అక్కడ చాలా మంది ఓటు వేయడానికి వచ్చారా? గట్టు, చాలా మంది వచ్చారు ఓటు వేయడానికి. అంకుల్, మన సొసైటీలో చాలా మంది ఉన్నారు, కానీ ఓటు వేయడానికి వెళ్ళలేదు. అవును చింకి, ఇది చాలా తప్పు. అందరూ ఓటు వేయడానికి వెళ్ళాలి, కానీ అందరూ వాళ్ళ బాధ్యతలు మర్చిపోతున్నారు. మనం ఏం చేస్తాం? కానీ ఎందుకు? ఓటు వేయడం అంత ముఖ్యం ఎందుకని? అలా ఎందుకంటే చింకి, మనం ఓటు వేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మనం మనకి నచ్చిన గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటేనే కదా మరి అందరూ బాగుంటారు. నాన్న, గవర్నమెంట్ ఏం చేస్తుంది? పిల్లలు, గవర్నమెంట్ మన దేశాన్ని 5 ఏళ్ళు పాలిస్తుంది. మన పాలసీలు, పనులు, ఇంకా చాలా డెసిషన్స్ గవర్నమెంటే తీసుకుంటుంది. అర్థమైందా పిల్లలు? ఓ, సెలవులు కూడానా? అయితే నాన్న, నిన్ను పెద్దగా అయిన తర్వాత ఇలాంటి గవర్నమెంట్కి ఓటు వేస్తాను. ఏది అయితే నాకు ఎక్కువ సెలవులు ఇస్తుందో. చింకి మాటలు విని అందరూ నవ్వుతారు. ఆ తర్వాత అమ్మ టీ తీసుకుని వస్తుంది. అప్పుడు గట్టుకి ఒక ఐడియా వస్తుంది. నాన్న, ఈ గవర్నమెంట్ ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు అందరూ ఓటు వేయడానికి వెళ్ళాలి కదా? అవును గట్టు, వెళ్ళాలి. అయితే మనం మన కాలనీలో క్యాంపెయిన్ పెట్టి అవేర్నెస్ చేయాలి. అది చూసి అందరూ ఓటు వేయాలి అని అనుకుంటారు. ఇంకొంతమంది ఓటు వేయడానికి కూడా వెళ్తారు. ఐడియా బాగుంది గట్టు. కానీ గట్టుబాబు, నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు? సెక్రటరీ అంకుల్ మాట విని గట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చింకి ఇలా అంటుంది. మనం పోస్టర్లు తయారు చేసి కాలనీ వాళ్ళందరికీ ఆ పోస్టర్లు చూపించి విషయం చెప్తే ఎలా ఉంటుంది? అలా అయితే మనం వాళ్ళకి డైరెక్ట్గా విషయం చెప్పొచ్చు. ఇంకా ఓటు వేయడం ఎంత ఇంపార్టెంట్ కూడా చెప్పొచ్చు. వా పిల్లలు, కానీ ఇంత తక్కువ టైంలో ఎవరు పోస్టర్లన్నీ తయారు చేయగలుగుతారు? అది ఇప్పటికిప్పుడు కష్టం కదా. అరే అమ్మా, ఇందులో టెన్షన్ పడాల్సిందేమీ లేదు. మేము మా స్నేహితులందర్నీ పిలుస్తాము. మాతో కలిసి పోస్టర్స్ తయారు చేస్తారు. అయితే ఓకే. అమ్మ మాట విన్న వెంటనే పిల్లలు బంటి, హరి, గుడ్డీని తీసుకుని ఇంటికొస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి పోస్టర్లు తయారు చేస్తారు. కాసేపట్లో పోస్టర్లన్నీ సిద్ధమవుతాయి. మీకు తెలీదు, ఈ పిల్లలు చాలా టాలెంటెడ్. రండి పిల్లలు, నేను కూడా మీతో పాటు కాలనీకి వస్తాను, మీకు సపోర్ట్ చేయడానికి. అమ్మ మాటలు విని గట్టు, చింకి ఇంకా మిగతా పిల్లలు ఆనందపడతారు. అరే వా అమ్మా, నిజంగా? అరే, ఈ పనిలో మేము ఎందుకు వెనకబడి ఉండాలి? మేము కూడా వస్తాము. రండి రండి, మీ అందరికీ మా క్యాంపెయిన్కి స్వాగతం. తర్వాత ఏముంది,
అందరూ క్యాంపెయిన్కి వెళ్తారు. ఇంక ప్రతి ఒక్కరి డోర్ బెల్ మోగించారు. డోర్ తెరిచిన వెంటనే అందరూ గట్టు చింకీల పోస్టర్స్ చూసి ఆశ్చర్యపోయారు. కానీ గట్టు చింకీ అందరికీ వాళ్ళు చెప్పాలనుకునే విషయం బాగా చెప్తారు. అలా 2 గంటలు గడిచిపోతాయి. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత సాయంత్రం గట్టు ఇంకా చింకీ నాన్నతో కూర్చొని టీవీ చూస్తారు. అప్పుడే సెక్రటరీ అంకుల్ అక్కడికి వస్తారు. గట్టు చింకీ, నేను మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఏమైంది అంకుల్, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. విషయమే అలాంటిది పిల్లలు. నీకు తెలుసా, మీరు ప్రయత్నించినందుకు కాలనీలో సగం కన్నా ఎక్కువ మంది ఓటు వేయడానికి వెళ్లారు. ఏంటి, నిజమా అంకుల్? వా, ఇది నిజంగా చాలా మంచి శుభవార్త. పిల్లలు చాలా మంచి పని చేశారు. వాళ్ళకైతే మంచి ట్రీట్ ఇవ్వాల్సిందే. ఆహా, తప్పకుండా. చెప్పండి పిల్లలు, ఏం తింటారు? ఇందులో ఆలోచించాల్సింది ఏముంది అంకుల్? సాయంత్రం అయింది కాబట్టి ఇంటి దగ్గర ఉన్న గోలా అంకుల్ దగ్గర మాకు గోలా ఇప్పించండి. అవునంకుల్, నాకు ఇంకా చింకీకి చాలా ఫేవరెట్. సరే, నేను మీకు గోల తినిపిస్తాను. కానీ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకుని రండి. వాళ్ళు కూడా మీతో క్యాంపెయిన్లో పని చేశారు కదా. అలాగే అలాగే అంకుల్. అంకుల్. గట్టు చింకీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి సెక్రటరీ అంకుల్తో గోలా తినడానికి వెళ్తారు. ఇంకా వాళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.